రోజులాగా నేను లేటెస్ట్ టెక్న్యూస్ ఎపిసోడ్ 576తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర మొన్న ఫ్రైడే రోజు నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. మీరు ఇంకా పబ్జీ గేమ్ని అయితే మీ మొబైల్ ఫోన్లో ఆడుతున్నారని చెప్పి నేను అడిగాను. ఆల్మోస్ట్ 38K ఓట్స్ అయితే వచ్చినాయి. ఎస్ ఆడుతున్నాము అని చెప్పి 38%, నో బ్యాన్ అయిన తర్వాత ఆడట్లేదు అని చెప్పి 22%, ఇక నేను అసలు గేమ్స్ ఆడనని చెప్పి 30%, ఇక నేను వేరే గేమ్ ఆడుతున్నాను అని చెప్పి 10% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ అయితే ఇంకా స్టిల్ పబ్జీ మొబైల్ని అయితే ఆడుతున్నారు. మేబీ అతి త్వరలో ఇది మన ముందుకి బ్యాక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈరోజు ప్రశ్న, అతి త్వరలో రియల్మీ కంపెనీ అయితే మన ముందుకి X7 సిరీస్ని అయితే తీసుకొని రాబోతుంది కదా. దీనిలో X7కి సంబంధించినటువంటి ప్రైస్, అది కూడా బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది? 20,000 రూపాయల లోపల లేదా 20,000 రూపాయల పైన? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చినప్పుడు మనకి రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రియల్మీ X7 సిరీస్ అఫీషియల్గా మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే రానుంది. ఈరోజు అఫీషియల్గా ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి కొన్ని బ్యానర్స్తో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి డెడికేటెడ్ పేజ్ని కూడా వీళ్ళైతే లిస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లాంచ్ డేట్ అఫీషియల్గా వీళ్ళు జాన్ 27 అంటే ఎల్లుండి అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ ద్వారా మనకి అనౌన్స్ చేయన్నారు. కానీ అన్అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే ఈ సిరీస్ మనకి February 4th అఫీషియల్గా లాంచ్ కాబోతుందంట మన ఇండియాలో. ఇందులో మనకి X7 అలాగే X7 Pro రెండు మొబైల్ ఫోన్స్ చూసేటువంటి అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ని కూడా వీళ్ళు టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దీంట్లో మనకి 60x ఆప్టికల్ జూమ్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా పెరిస్కోపిక్ కెమెరాని యూజ్ చేస్తున్నటువంటి కంపెనీ కూడా ఇదే అని చెప్పి వీళ్ళు అఫీషియల్గా అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఎనీవే, వెరీ గుడ్ మూవ్. సో చూద్దాం X7 ప్రైస్ని మనకి ఏ రేంజ్లో తెస్తారు అనే దాని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి, షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా అతి త్వరలో K40 సిరీస్ని అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్ ప్యాకేజెస్ ఏవైతే ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే టోటల్లీ మనకి రెండు బాక్సెస్, అంటే ఒకటి వచ్చేటప్పటికే విత్ ఛార్జర్, మరొకటి వచ్చేటప్పటికే వితౌట్ ఛార్జర్. సో ఈసారి కూడా వీళ్ళు సేమ్ MI 11లో ఏదైతే స్ట్రాటజీని ప్లే చేశారో సేమ్ అదే స్ట్రాటజీని మన ముందుకు ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ మనకి ఛార్జర్తో కూడా అదే ప్రైస్, కానీ ఛార్జర్ లేకుండా కూడా అదే ప్రైస్. జస్ట్ అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసమే వీళ్ళు దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. మేబీ సూన్, అతి త్వరలో ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ బాక్స్లో కూడా, అంటే ప్రతి కంపెనీ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంతకీ మీరు బాక్స్లో ఛార్జర్ని ప్రిఫర్ చేస్తారా లేకుండా ప్రిఫర్ చేస్తారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి FauG నుంచి, FauG మీ అందరికీ తెలిసిందే. ఈ గేమ్ గురించి చాలా ఈగర్గా అయితే మనం వెయిట్ చేస్తున్నాం. అఫ్కోర్స్ మనకి పబ్జీ బ్యాన్ అయిన తర్వాత దీని మీద హోప్స్ అయితే అమాంతం పెరిగినాయని మనం చెప్పుకోవచ్చు. ఈ గేమ్ అఫీషియల్గా రేపు మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రీ రిజిస్ట్రేషన్స్ అంటే కంప్లీట్ ఓపెన్. ఇంతకుముందు ఓన్లీ లిమిటెడ్ మాత్రమే తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి మీకు అన్లిమిటెడ్ రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటున్నారు. Android 8 అంతకంటే హయ్యర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటికి కూడా ఈ గేమ్ అయితే సపోర్ట్ చేస్తున్నట్టు. ఒకవేళ మీరు ఇంతకుముందు ప్రీ రిజిస్టర్ చేసుకుంటే ఓకే, ఒకవేళ చేసుకోకపోతే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి, రియల్మీ మన ముందుకి ఈ సంవత్సరంలో చాలా 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 ప్రొడక్ట్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. దీనిలో భాగంగా వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ స్పీకర్ కూడా మనం ఇదే ఇయర్లో చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంతో ప్యారలల్గా మనకి అరౌండ్ 5 వివిధ రకాల స్మార్ట్ టీవీస్ని కూడా చూసేటువంటి అవకాశం ఉందంట. ప్రీవియస్లీ మీరు చూసారంటే వీళ్ళు 32, 43 అలాగే 55 మాత్రమే తీసుకొచ్చారు. మేబీ ఈ ఇయర్లో వీళ్ళు QLED సెగ్మెంట్లో కూడా అడుగు పెట్టేటువంటి అవకాశంతో పాటుగా చాలా 5G మొబైల్ ఫోన్స్, అంటే మోస్ట్లీ ఈసారి వీళ్ళు 5G మీద కాన్సన్ట్రేట్ చేస్తూ 5G మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారంట. సో మోస్ట్లీ ఈ ఇయర్ మాత్రం ఫుల్ ఆఫ్ హవా ఫర్ ద రియల్మీ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి, OnePlus ఈరోజు అఫీషియల్గా OnePlus Buds Zలో ఒక సరికొత్త సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికి వీళ్ళు స్టీఫెన్ హ్యారింగ్టన్ అనేటువంటి మోడల్ తోటి మన ముందు తీసుకొని రాబోతున్నారు. అసలు ఈ స్టీఫెన్ హ్యారింగ్టన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇతను ఒక ఆర్టిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్బమ్స్, కస్టమ్ ఆల్బమ్స్ అన్నిటిని డిజైన్ చేస్తూ ఉంటారు. ఒక డిజైనర్ అని కూడా అనుకోవచ్చు. సో ఈయన వేరియంట్ ఉన్నటువంటి Buds Zని అఫీషియల్గా 3,699 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఏదైనా స్పెషల్ డిజైనర్ సిరీస్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి, షామీ MI Band 6కి సంబంధించినటువంటి
ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ టెక్ స్పెక్స్ ఏవైతే ఈరోజు మనకు లీక్ అవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి 30 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ని, అంటే మనం రోజువారీ చేసేటువంటి వర్కౌట్స్ని అయితే ఇది ట్రాక్ చేయగలదంట. ఈసారి దీంతో పాటుగా వీళ్ళు క్రికెట్, స్విమ్మింగ్, అలాగే వాలీబాల్, హాకీ ఇలాంటివి కూడా యాడ్ చేయడంతో పాటు SpO2 లెవెల్ సెన్సార్స్ని కూడా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఆబ్వియస్గా మనకి 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, అలాగే స్లీప్ మానిటరింగ్ సెన్సార్ కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి కోడ్ నేమ్ విషయానికి వచ్చారు అంటే దీన్ని పంగు అనేటువంటి పేరుతో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికే XMSH16HM అనేటువంటి మోడల్ నెంబర్తో. ఇన్ఫ్యాక్ట్ ఈసారి మనకి ఇన్బిల్ట్ GPS కూడా తీసుకొని రాబోతున్నారంట. కాకపోతే మీకు స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో సేమ్ AMOLED అలాగే 1.1 ఇంచెస్ స్క్రీన్ సైజ్గానే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి పేరెంట్ కంపెనీ అంటే హువామీ కంపెనీ అయితే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి యాప్లో, సాఫ్ట్వేర్ యాప్లో మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బయటకు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ కూడా అతి త్వరలో మన ముందుకి కాంపాక్ట్ డిజైన్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ని అయితే తీసుకొని రాబోతుంది. iPhone 12 మినీ లాంచ్ చేశారు చూసారా, సో దానికి కాంపిటేటివ్గా వీళ్ళు మన ముందుకు తీసుకొని రావడంతో పాటు రేర్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా, రేర్ డ్యూయల్ 13 మెగాపిక్సెల్ సెన్సార్స్ని తీసుకొస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ సెన్సార్ని తీసుకొని రాబోతున్నారంట. వేరే ఇక్కడ మీకు యాపిల్లో చూసారంటే 5.4 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే తీసుకొస్తే ఇందులో వచ్చేటప్పటికి మీకు 5.5 అంటే 0.1 ఇంచెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కువగా రావడంతో పాటు రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్, అలాగే పవర్ బటన్, అంటే ట్రెడిషనల్ సోనీ ఫోన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగానే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా తీసుకొని రావడం మరొక విశేషం. ఎవరైతే సోనీ మొబైల్ లవర్స్ ఉంటారో సో వాళ్ళకి ఇదొక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus నుంచి OnePlus 9 అలాగే 9 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్తో పాటు ఈరోజు డిస్ప్లే స్పెక్స్ కూడా ఈరోజు డిజిటల్ చాట్ స్టేషన్ ఎవరైతే ఉన్నారో ఇతను లీక్ చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ మనందరికీ తెలిసిందే దీంట్లో Qualcomm Snapdragon సంబంధించినటువంటి 888 ప్రాసెసర్, అలాగే ఈసారి ఇది వచ్చేటప్పటికే లైకా లెన్స్ తోటి మన ముందుకు రాబోతుంది. ఇక ఈరోజు దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే కాన్ఫిగరేషన్స్ మన ముందుకు రావడం జరిగింది. ఇందులో OnePlus 9 ఏదైతే ఉందో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేనే వస్తుంది. కాకపోతే ఇది వచ్చేటప్పటికే ఫుల్ HD+ డిస్ప్లే. అయితే OnePlus 9 Proలో వచ్చేటప్పటికి మీకు క్వాడ్ HD+ డిస్ప్లే రాబోతుందంట. ఇక OnePlus 9 డిస్ప్లే స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి 6.55 ఇంచెస్, అలాగే OnePlus 9 Pro వచ్చేటప్పటికి 6.75 ఇంచెస్. మేబీ ఇది కర్వ్డ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఫోన్ కూడా మనకి 200 గ్రామ్స్ లోపలనే ఉండేటువంటి అవకాశం ఉందంట. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 65 వాట్స్కి సంబంధించినటువంటి వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే వైర్లెస్లో వచ్చేటప్పటికి ఇది 45 వాట్స్గా మన ముందుకు రాబోతుందంట. ఎనీవే ఇది గుడ్ మూవ్. మోస్ట్లీ ఇది March 1 లేదా 2nd వీక్లో మన ముందుకు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూపు మనకి Xiaomi నుంచి Xiaomi తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా మన ముందుకి రెడ్మీ Note 10 సిరీస్ని కూడా అఫీషియల్గా తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక కంపెనీ హెడ్ చైనాలో ఒక ట్వీట్ని అయితే తన డిజిటల్ చాట్ స్టేషన్ వెబ్. నెక్స్ట్ చూడడం మనకి Xiaomi నుంచి Xiaomi సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్మీ Note 9 సిరీస్ కూడా ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీని కంటిన్యూషన్ సక్సెసర్ మోడల్ రెడ్మీ Note 10 సిరీస్ కూడా అతి త్వరలో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ ఫిబ్రవరిలో మన ముందుకు అనౌన్స్ చేసేటువంటి అవకాశం. ఇప్పుడైతే చైనీస్ న్యూ ఇయర్ ఫెస్టివ్ సీజన్ అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందంట. దీనికి సంబంధించినటువంటి CEO అంటే రెడ్మీ CEO చైనా CEO అఫీషియల్గా ఒక ట్వీట్ని అయితే తనకు సంబంధించినటువంటి వైభవ్ అకౌంట్ ద్వారా టీస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ కూడా మనకి Xiaomi నుంచి Xiaomi ఒక పేటెంట్ అయితే ఈరోజు క్లెయిమ్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే Xiaomi కేర్. అంటే ఇప్పుడు యాపిల్ కేర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా వీళ్ళు ఒక ప్రొటెక్షన్ ప్లాన్ని తీసుకొస్తున్నారా, లేదా అన్ని కంపెనీల యొక్క అంటే వీళ్ళకి సంబంధించినటువంటి సబ్ బ్రాండ్స్ ఉన్నాయి చూసారా, లైక్ రెడ్మీ కావచ్చు, పోకో కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని IoT ప్రొడక్ట్స్ అన్నిటిని ఒకే దానిలో వీళ్ళు సర్వీస్ చేయబోతున్నారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంత క్వశ్చన్ మార్కే. కానీ అతి త్వరలో మనం Xiaomi కేర్స్ని అయితే చూడబోతున్నాం. మనకు పబ్జీ నుంచి పబ్జీ ఏకంగా 1 కాదు 2 కాదు 12 లక్షల అకౌంట్స్ని అఫీషియల్గా బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళందరూ కూడా అంటే ఈ బ్యాన్ చేసిన అకౌంట్స్ అన్నీ కూడా పబ్జీ గేమ్ని హ్యాక్ చేశారు. అంటే దీంట్లో కొన్ని హ్యాక్స్ని యూజ్ చేస్తూ ఆటో ఎయిమింగ్, అలాగే గేమ్కి సంబంధించిన మోడల్స్ని చేంజ్ చేయడం ఇలాంటివి ఉంటాయి చూసారా, సో వాటిల్లో పార్టిసిపేట్ అయితే చేశారంట. ఏకంగా 24% మంది ఆటో ఎయిమింగ్ ఆప్షన్ని హ్యాక్ చేశారంట. అలాగే 24% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి క్యారెక్టర్ మాడ్యూల్ని మార్చడంతో పాటు 22% ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్స్రే విజన్ని, అలాగే 12% ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి హ్యాక్ చేయడం జరిగిందంట. 7% వితర్ గేమ్ ప్లేలో వీళ్ళు మాడిఫికేషన్స్ చేసినందుకు అఫీషియల్గా ఈ అకౌంట్స్ అన్నిటిని
అన్నిటినీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. 12,17,342 అకౌంట్స్ని వీళ్ళు పర్మనెంట్గా బ్లాక్ చేయడం అయితే జరిగింది. జనవరి 8వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకొని 14వ తారీఖు దాకా జరిగినటువంటి రివ్యూలో ఈ అకౌంట్స్ అన్నిటిని బ్లాక్ చేయడం అయితే జరిగిందంట. వీటిల్లో మనకి దాంట్లో మెంబర్షిప్స్ అయితే ఉంటాయి కదా, వీళ్ళు బ్రోన్స్, వీళ్ళు డైమండ్ అని చెప్పి. సో దాంట్లో 38% బ్రోన్స్, అలాగే 11% గోల్డ్, 9% ప్లాటినం, అలాగే 12% గోల్డ్ యూజర్స్, అలాగే 10% డైమండ్ యూజర్స్, అలాగే 10% క్రౌన్ యూజర్స్, అలాగే 3% కాన్క్యూర్ యూజర్స్, వీళ్ళందరికీ సంబంధించినటువంటి అకౌంట్స్ని అయితే అఫీషియల్గా పబ్జీ బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.